చూడటానికి ఈ మనిషి చైనీయునిలానే ఉన్నాడు గదా. ఆ అట్టలు గట్టిన జుట్టు, ఆ పిల్లి గడ్డం, ఆ రొయ్య మీసాలు, కట్టుకున్న అడ్డుకట్ట చూస్తే ఎన్నో సంవత్సరాల నాటి మనిషిగా కుంఫు నేర్పించే వ్యక్తిలా కూడా కనిపిస్తున్నాడు. ఆహార అన్వేషణలో భాగంగా ఎవరో పుచ్చపండు ముక్క ఇచ్చినట్టున్నారు. దానిని చాలా భద్రంగా పాలిథిన్ కవర్లో దాచుకుంటున్నాడు. తన పక్కనే ఉన్న సంచుల్లో తన జీవితాన్నే దాచుకున్నట్టు ఎలా భద్రంగా కాపాడుకుంటున్నాడో మీరే చూడండి. ఎండ తాపానికి తట్టుకోలేని ఈ పెద్దాయనకు ఎవరో నిమ్మరసాన్ని ఇచ్చినట్టున్నారు. దానితో దాహార్తిని తీర్చుకుంటున్నాడు. ఏ ఊరి నుండి ఈ ప్రదేశానికి వచ్చాడో ఈ మనిషి? ఏదో కొండజాతి ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. నడుస్తూ వెళుతున్న ఈ పెద్దాయనను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది వ్యానులో ఎక్కించుకుని పుణ్యక్షేత్రానికి తరలించారు. ఆ తరువాత ఆశ్రమ సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ కార్యానికి సర్వం కోల్పోయి కనిపిస్తున్న ఈ వ్యక్తిని సిద్ధపరిచారు. తన ఒంటిపైన ఉన్న శాలువాను తీసేశారు. అట్టలుగట్టిన జుట్టును కత్తిరించి, చూడు ఎలా అంటుకుపోయిందో నీ జుట్టు అని క్షౌరకుడు తనకే చూపిస్తూ కేశ ఖండన గావించాడు. అనంతరం మలినమైన తన దేహాన్ని సబ్బుతో రుద్ది శుద్ధి చేశారు. దాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి మామూలు మనిషి ఆకారంలోకి ఈ పెద్దాయనను మార్చి చూపారు. ఈ మార్పు సాక్షాత్తు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కల్పించినదే. ఎందరో అభాగ్యుల మానసికమైన స్థితిని మెరుగుపరుస్తూ పుణ్యక్షేత్రంలో ఉన్న ప్రతి అభాగ్యునకు దీర్ఘాయుష్యును అందిస్తున్నాడు. ఇదంతా మీరు వీరికి చేస్తున్న పుణ్యసేవను బట్టే సిద్ధించింది. మహోన్నతులారా, శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మీరు కూడా దర్శించి వీరి జీవితాలకు జీవనాన్ని ప్రసాదించండి. సర్వే జనా సుఖినో భవంతు.